అందరికీ నమస్కారాలు. అంటే ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారి డిబేట్లో ఒక టీడీపీ వ్యక్తి అన్నారు, అసలు టీడీపీ పరిస్థితే బాగోలేదు అంటాడు ఆయన. అదే అనంతపురంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కానీ, ఇంకా అదే జన్మభూమి కమిటీల టైప్ అయిపోయిందండి వ్యవస్థలు. పథకాలు అనేది అందరికీ అందాలండి. ఇంకా టీడీపీలో మార్పు ఎక్కడ వచ్చింది చెప్పండి? అంతా వాళ్ళ మనుషులకే వాళ్ళే పథకాలు ఇచ్చుకోవడాలు, ఏమైనా పనులు చేయడాలంటే అది మరి అవ్వదండి. ఓట్లు ఎవరికి వేసినా ట్యాక్స్లు అందరూ కడతారు, అందరికీ ఇంచుమించు సమానంగా ఉన్నట్టు ఉండాలి పథకాలు కానీ ఏమైనా. కొన్ని ఉంటే కొన్ని ఉండొచ్చు, కొన్ని తేడా ఉండొచ్చు, కానీ మరి వాళ్ళకే కాంట్రాక్టులు వాళ్ళకి ఇది ఇంకా మరి ఆ పార్టీ మరి పద్ధతి మారలేదండి. అందరికీ ఈక్వల్ చేసి ఉండాలి. సరే, ఓట్లు అనేది ఎవరికి ఇష్టపడితే వాళ్ళకి వేస్తారు, అది ప్రజాస్వామ్యం. మీకే అందరూ ఓటేయాలంటే ఇంక ఎలక్షన్స్ ఎందుకు పెట్టారు చెప్పండి? మీరే కంటిన్యూస్ ఏం ఉండిపోవచ్చు కదా. అదే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ వచ్చి ఇంపార్టెంట్. అక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్ట్ లేదు, న్యాయ వ్యవస్థ కరెక్ట్ లేదు, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేదు. మన పులివెందులో డైరెక్ట్గా నరికేస్తామని అన్నారండి. ఎవరికి హక్కు ఉందండి? ఇదేదో సినిమా డైలాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి రచ్చ చేశారు, రప్ప. ఏదైనా సరే అందరికీ సమానంగా ఉండాలండి. కేసులు అందరికీ మరి ఆ పోలీసు వ్యవస్థకి అట్లా అనొచ్చా? ఆయనకి ఏమైనా కేసు పెట్టగలరా డిఎస్పీ రేంజ్లో? ఇవన్నీ మామూలే. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఇంకా రాజకీయ నాయకుల చేతిలో ఉంటే మరి ఎప్పుడండి ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుంది చెప్పండి? అక్కడే డౌన్ అయిపోయింది. కోర్టులు కూడా అలాగే ఉన్నాయి. జడ్జిలు మంచి పవర్ఫుల్ జాబ్స్ అండి అది. వాళ్ళు ఎందుకు మరి పొలిటికల్ బెండ్ అవుతుందో తెలియదు. అలా కాకూడదని కోరుకుందాం. మార్పు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.